వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. తెలంగాణ రాజకీయాలకు ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు నెలకొన్న పరిణామాలకు సంబంధించినంత వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ పరిణామాలకు సంబంధించి అధిష్టానం ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఇక పార్టీలో ఏ రకంగా ఉండాలి, ఏ రకమైన పరిస్థితులు ఉంటాయి, ముఖ్యంగా ప్రతిపక్షానికి ఉపయోగపడే రకంగా చాలామంది నేతలు, ముఖ్యంగా వాళ్ళంతా కింది స్థాయి నేతలు కాదు, మంత్రులుగా ఉన్నవారు, ఎమ్మెల్యేగా ఉన్నవారు, ఎంపీగా ఉన్నవారు, ఇట్లా చాలామంది వివిధ కేటగిరీల్లో ఉన్న నేతలు కూడా నన్ను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టట్లేదు, పార్టీని ఇబ్బంది పడుతున్నారు, దీని కారణంగా వచ్చే ఎన్నికల్లో నెగిటివ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి క్లారిటీతో ఉన్నట్టుగా తెలుస్తుంది. విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన వెంటనే ఈ విషయానికి సంబంధించి ఆయన అధిష్టానాన్ని కలిసే అవకాశం ఉంది. ఇలాంటి నేతలపై చర్యలు తీసుకోకపోతే నేను పార్టీలో ఏ రకంగా కొనసాగాలి, పదవిలో ఏ రకంగా ఉండాలి, సొంత పార్టీకి సంబంధించిన నేతలే ఏదో రకంగా ప్రతిరోజు విపక్షాలకు ఏదో అస్త్రాన్ని అందజేస్తున్నారు. దానివల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుంది ఇది నా ఇమేజ్కి సంబంధించిన అంశం కాదు, కాంగ్రెస్ పార్టీ ఇమేజ్కి సంబంధించిన వరకు ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందన్న అభిప్రాయంతో రాహుల్ గాంధీ ఉన్నట్టుగా, రాహుల్ గాంధీకి సంబంధించినంత వరకు స్పష్టంగా రేవంత్ రెడ్డి చెప్తున్నట్టుగా మనకు కనబడుతుంది. రాహుల్ గాంధీని కలవాలన్న ఆలోచనలో ఉన్నారు. కేసీ వేణుగోపాల్ని, అదేవిధంగా మీనాక్షి నటరాజన్, వీళ్ళందరినీ కలిసి ఈ మొత్తం పరిణామాలకు సంబంధించి ఒక నివేదికను కూడా రూపొందించారు. ఇప్పటికే కొంతమంది నేతలు కూడా ఢిల్లీకి వెళ్ళిన పరిస్థితి కనిపించింది. ఇప్పటికే వనపర్తికి సంబంధించిన ఎమ్మెల్యే కూడా ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. అక్కడ చిన్నారెడ్డి అంశానికి సంబంధించినంత వరకు ఆయన ఫిర్యాదు చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. మరికొంతమంది వరంగల్ జిల్లాకు సంబంధించిన నేతలు కూడా వచ్చే వారం ఢిల్లీకి వెళ్ళే అవకాశం ఉంది. వాళ్ళు కూడా కొంతమంది నాయకులపైనే ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎవరు ఆ నేతలు ఎవరు ఉంటే మొత్తానికి రేవంత్ రెడ్డి నేను చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటా, నేను పార్టీలో ఉండాలా వద్దా అనే అంశానికి సంబంధించి కూడా ఆయన స్పందించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎవరు ఆ నేతలు అనే అంశానికి సంబంధించి ఒకటి పర్టికులర్గా అందరికీ తెలిసిన విషయమే, కొండా సురేఖ ఎపిసోడ్కి సంబంధించినంత వరకు కానీ ఆయన చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. కొండా సురేఖ ఇది ఫస్ట్ టైం కాదు ఇలా చేయడం, గతంలో కూడా నాపైన విమర్శలు చేశారు. కొండే సురేఖ కూతురు చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళ అన్నదమ్ములకు సంబంధించినంత వరకు చాలా రకాలైన కామెంట్స్ చేస్తున్నారు. ఒకవైపు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉంటా అంటారు, మంత్రి కూతురే స్వయంగా ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించి కామెంట్ చేస్తుంటే ఏ రకంగా చూస్తూ కూర్చోవాలనే అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి కోపంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆమె పైన యాక్షన్ తీసుకోవాలనే అంశానికి సంబంధించి కూడా పలు సందర్భాల్లో డిమాండ్లు వచ్చాయి. ఈ మధ్య ఎమ్మెల్యేలు కూడా చాలామంది వరంగల్ జిల్లాలతో పాటు ఇతర జిల్లాలకు సంబంధించిన ఒక 20 మంది ఎమ్మెల్యేలు సిఎల్పి సమావేశంలో కూడా పాల్గొన్నారు. ఒక చిన్నపాటి సమావేశం జరిగింది. దాంట్లో కూడా వాళ్ళు డిమాండ్ చేశారు, కొండా సురేఖ పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలనేది వాళ్ళ డిమాండ్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. చాలా విషయాలకు సంబంధించినంత వరకు కొండా సురేఖ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది, ఇటు నాపైన విమర్శలు చేస్తుంది. వరంగల్ జిల్లాకు సంబంధించినంత వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన చాలామంది నేతలపైన, కొండా సురేఖకు సంబంధించి, కొండా మురళికి ఫ్యామిలీకి సంబంధించినంత వరకు వాళ్ళందరూ కూడా పార్టీని ఇబ్బంది పెడుతున్నారు. స్వయంగా తనపైన కామెంట్స్ చేస్తున్నారు, ముఖ్యమంత్రిగా నాపైన కామెంట్ చేస్తున్నారు, ఎమ్మెల్యేల పైన కామెంట్స్ చేస్తున్నారు. శాఖాపరమైన అంశాలకు సంబంధించి కూడా అనేక రకాలైన వివాదాస్పదమైన అంశాలు ఉన్నాయి. కడియం శ్రీహర్తో ఆమెకు రెగ్యులర్గా గొడవలు జరుగుతున్నాయి. వీటన్నిటి వల్ల పార్టీ ఒకవైపు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు దగ్గర కావాలి, తిరిగి మళ్ళీ అధికారంలోకి రావాలని మేము ప్రయత్నిస్తుంటే కొండా సురేఖ లాంటి వాళ్ళు మాత్రం దీన్ని కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా అసలు విషయాలపై చర్చ జరగకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్న విభేదాలపైనే చర్చ జరుగుతుందనే అభిప్రాయంతో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తుంది. అది కొండా సురేఖకు సంబంధించి ఖచ్చితంగా ఆమెను క్యాబినెట్ నుంచి తొలగించాల్సి ఉంటుంది. కానీ అధిష్టానం అనుమతి లేని చర్యలు తీసుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అది ఖచ్చితంగా అధిష్టానం దానికి అనుమతి ఇవ్వాలి కనుక అధిష్టానానికి చెప్పిన తర్వాతనే ఆయన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయానికి సంబంధించి కూడా త్వరలోనే ఒక అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తారు. అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక రెండో అంశానికి సంబంధించి ఖచ్చితంగా చాలా రోజుల నుంచి వినిపిస్తున్న అంశం ఏంటంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డిని వ్యతిరేకించారు. ఆయనకు పిసిసి పదవి ఇచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా ఆయన పైన వాళ్ళ కోమటిరెడ్డి బ్రదర్స్ విమర్శలు చేసిన పరిస్థితి కనిపించింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రాజగోపాల్ రెడ్డి ప్రతిరోజు ఏదో అంశానికి సంబంధించి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు, సీఎం పైన కామెంట్ చేస్తున్నారు, ఈ ప్రభుత్వం సక్రమంగా పనిచేయట్లేదు అంటున్నారు. ఈ రకంగా రెగ్యులర్గా చేస్తూ పోతే పార్టీకి సంబంధించినంత వరకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. ఇటు పార్టీ పరంగా అటు ప్రభుత్వ పరంగా ప్రజల్లో నెగిటివ్ వచ్చే అవకాశం ఉంది కనుక రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్కి సంబంధించినంత వరకు కూడా ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి కోరుతున్నారు. ఆయనకు నిజంగా మీరు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటే మీరు ఇచ్చేసేయండి,
ఆయనకు మంత్రి పదంలో తీసుకుంటారు. ఎవరు దీనికి సంబంధించి నాకు సంబంధించినంత వరకు క్లారిటీతో ఉన్న ఈ విషయానికి సంబంధించి అధిష్టానమే నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి చెప్తున్న అంశం ఏంటంటే తనకు మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తానని స్వయంగా రాహుల్ గాంధీ చెప్పినట్టుగా రాజగోపాల్ రెడ్డి పదే పదే చెప్తున్నారు. ఇది ఆయన కొత్తగా చెప్పట్లేదు, చాలా సందర్భాల్లో చెప్పారు. ఆయనకు రాజగోపాల్ రెడ్డికి మాటిచ్చినట్టుగా స్వయంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా కొన్ని సందర్భాల్లో పేర్కొన్న పరిస్థితి కనిపించింది. సో రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్కి కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి, దానికి సంబంధించి కూడా మీరు క్లారిటీగా ఒక నిర్ణయం తీసుకోండి. ఈ విషయానికి క్లారిటీ ఇస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక మూడో అంశానికి సంబంధించినంత వరకు చాలామంది యువ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెంటనే మంత్రి పదవులు కావాలనో ఏదో కావాలనో ప్రభుత్వాన్ని ఇబ్బంది పడుతున్నారు. సంబంధం లేని అంశాలకు సంబంధించి అనిరుద్ధ్ రెడ్డి కానీ ఇతర జడ్జిలకు సంబంధించిన అనిరుద్ధ్ రెడ్డి కానీ ఇతర నాయకులు చాలామంది కూడా ఈ రకమైన పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది, వాళ్ళకి సంబంధించి కూడా పిలిచి మాట్లాడాలనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేసినట్టుగా కనబడుతుంది. ఇక నాలుగోది చివరిది కీలకమైన అంశం ఏంటంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు. దానం నాగేందర్, పోచారము, చాలామంది ఇలాంటి మంది దాదాపు ఒక 10 మంది ఎమ్మెల్యేలు వచ్చిన పరిస్థితి కానీ మిగతా వాళ్ళు కొంత సైలెంట్గా ఉన్నప్పటికీ ఇద్దరిని విషయానికి సంబంధించినంత వరకు కొంత రేవంత్ రెడ్డి కోపంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకటి దానం నాగేందర్, రెండో వ్యక్తి పోచారం శ్రీనివాసరెడ్డి. ఈ మధ్య ఎక్కడ అవకాశం లభించినా కేసీఆరే చాలా బాగా పనిచేశారు, కేసీఆర్ చాలా మంచోడు, ఇప్పుడున్న ప్రభుత్వం ఏమాత్రం సరిగ్గా పనిచేయట్లేదనే అంశాన్ని పదే పదే ప్రస్తావించే ప్రయత్నం చేస్తున్నారు. అది ఇబ్బందికరంగా ఉంది. మరి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి ముఖ్యంగా పోచారం లాంటి వాళ్ళకి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోండి. దానం నాగేందర్ కూడా కొన్నిసార్లు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటున్నారు, కొన్ని సందర్భాల్లో మళ్ళీ కేసీఆరే చాలా మంచి నాయకుడు, కేటీఆర్ చాలా మంచి నాయకుడు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కూడా ఒక సమస్య ఉంది. సో దాదాపు తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు దాటిన నేపథ్యంలో ఈ కీలక అంశాలకు సంబంధించినంత వరకు అధిష్టానం ఒక స్పష్టత ఇవ్వకపోతే మాత్రం తానిక ఏం చేయాలనే అంశానికి సంబంధించి కూడా నేను ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి తన సన్నిహితుల వద్ద కొంత రేవంత్ రెడ్డి చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది అధిష్టానం దృష్టికి ఇంకా ఆయన తీసుకెళ్లలేదు, అధిష్టానానికి ఫిర్యాదు చేసే పనిలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ 4 అంశాలకు సంబంధించి క్లారిటీ ఇవ్వకపోతే నాకు నష్టం కన్నా పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ డైరెక్షన్లో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ఈ రకమైన పరిస్థితులు అంటే ఇక్కడ కొండ సురేఖ ఎపిసోడ్ కానీ రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్కి సంబంధించినంత వరకు కొంతమంది ఎమ్మెల్యేల వైఖరి కానీ అదేవిధంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి ఈ 4 కేటగిరీలకు సంబంధించిన అంశాలకు ఒక పరిష్కారం చూపకపోతే కొంత డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. అది ముఖ్యంగా పార్టీకి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. కనుక ఇలాంటి వాటికి ఏదో ఒక క్లారిటీ ఇవ్వకపోతే తనకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. కూడా తాను కూడా కొన్ని కఠినమైన సంచలన నిర్ణయాలు తీసుకోక తప్పదనే అభిప్రాయంతో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది.